ఆ ఊరి పేరు సియోనుపురం. ఒక 3 తల్లులు వచ్చారు నా దగ్గరికి. అయ్యా, మా ఊరి సంగతి ఏం చెప్తున్నయ్యా, ఆదివారం వచ్చిందంటే ఏ చర్చి చూసినా ఫుల్ అయిపోద్ది. మగవాళ్ళతో సహా ఆదివారం వస్తారు సార్, ఇక సోమవారం డ్యూటీకి బయలుదేరుతారు. పగలంతా మా భర్తలు చాలా మంచివాళ్ళు సార్ అని అన్నారు. పగలంతా మంచివాళ్ళు అవటం ఏంటమ్మా అంటే, ఇక రాత్రి అయిందా సొక్కలు పడే సమయానికి సొక్కేసుకుంటారు. సరే సొక్కేసుకొని ఇంటికి వచ్చి నిద్రపోతారా? సొక్కేసుకొని మా ఇంటికి వచ్చి మాకు సొక్కలు చూపిస్తారు సార్. మళ్ళా ఆదివారం అందరూ చర్చికి వస్తారు. పేరు సియోనుపురం. సియోనుపురం ఒక్కొక్క ఇంటికి శాంతి నిలయం, సమాధాన నిలయం, హౌస్ ఆఫ్ బేతేల్, హౌస్ ఆఫ్ బేతనియా, హౌస్ ఆఫ్ బెత్సయిదా, హౌస్ ఆఫ్ ప్యారడైజ్. పేర్లు బాగానే ఉన్నాయి. ఏ ఇంట్లో చూసిన తాగుబోతులు. సాయంత్రం అయిందా సొక్కేసుకొని వస్తారు. సొక్కేసుకొని వచ్చి సైలెంట్గా పండుకుంటే పర్వాలా, పండుకోరు. ఉరులుతూనే ఉంటారు. పిలుస్తారు మమ్మల్ని. అంటాడు ఆమె, నువ్వు సరిగ్గా పాట వినిపించు, నేను ఎందుకు మారనే, నేను ఎందుకు మారలేడు నువ్వు పాఠన చేయలేడు కాబట్టి నేను మారలేడా, పాఠన చేయి, ఇప్పుడు మోకరించి పాఠన చేయి అంటాడండి. ఆ బిడ్డ నిద్రలో నుంచి లేచి మోకరించి దేవా భర్తను మార్చు, దేవని భర్తను మార్చని ఆయన ముందు ప్రార్థన చేస్తూ ఉంటే పటమని కొట్టి అంటాడంట, పాఠన చేసేటప్పుడు కన్నీళ్ళేవే. వాక్యంలో ఏం రాసి ఉంది? కన్నీళ్లతో విత్తువాడు. ఈడికి తెలియని రెఫరెన్స్ ఏదీ లేదు. చేసే అక్రమే. కాస్త ఏడుస్తా ప్రార్థన చేయడానికి ట్రై చేస్తే ఏడవటం చూస్తే అంటాడంట, భలే యాక్షన్ చేస్తున్నావే, అసలు నువ్వు ఎక్కడ కాదే సీరియల్లో ఉండాలి, సీరియల్లో ఉండాలి. విచిత్రం తెలుసా, 4:30, 5 అయిందంటే మా ఊరు టకామని లేస్తాడట. లేచి అరుణోదయ ప్రార్థన చేసుకుంటాడట. అరుణోదయ ప్రార్థన చేసుకుంటేటప్పుడు భార్య వచ్చి, ఏమయ్యా రాత్రి కదా అట్లా చేసావు, ఏమయ్యా మళ్ళీ పొద్దునే లేచి ప్రార్థన చేస్తున్నావేంటే అంటాడంట, పాతవి గతించాను. పైకి భక్తిగా కనపడుతూ భక్తి వేషం వేసుకున్న కుటుంబం ఒకవేళ నీదేనేమో చెల్లి. ఎంతకాలం ఈ భక్తిహీనపు బ్రతుకు, ఎంతకాలం ఈ నామకార్థ బ్రతుకు, ఎంతకాలం ఈ నులివెచ్చని బ్రతుకు, ఒక అడుగు లోకం వైపు ఇంకొక వైపు దేవుని వైపేసి ఎంతకాలం ఈ నామకార్థ బ్రతుకు. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిస్తుండగా బ్రతుకు సరి చేసుకున్నావా, ముళ్ళు దేవుడు విరవటం ప్రారంభిస్తాడు. నువ్వు మౌనంగా ఉన్నావా, ఆనంద గృహమని పిలువబడిన నీ ఇల్లు, నేను శపించట్లా, నీ ఇంట్లో ముళ్ళు మొలుస్తాయి, జాగ్రత్త.